जय गुरुदत्त सिद्धांतवधूत चिंतन श्री गुरुदेव दत्त हर नमः पार्वती पतये हर हर महादेव हर श्री ज्योतिर्वास्तु विद्यापीठ सारथ्యంలో నదీ తీర్థ సంగ్రహణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ మన భారతదేశంలో అతి ప్రధానమైనటువంటి నదులు ఉత్తర భారతదేశంలో పంచనదులు అని కాశ్మీరు పంజాబ్ హర్యానాలో ప్రవహించేటువంటి నదులు ఇవి సట్లెజ్ బియాస్ రావి చినాబ్ జీలం ఈ 5 నదులను పంచనదులు అని అంటారు వీటి ద్వారా మధ్యలో ఏర్పడ్డ భూమి అతిసారవంతమైనటువంటి భూమి అధికమైనటువంటి పంటలు పండుతాయి ఈ ప్రజలకందరికీ ఇవి ప్రధానమైనటువంటి వనరులు జల వనరులను అందించేటువంటి నదులు అందులో ఇప్పుడున్నటువంటిది జీలం నది ఇది భారతదేశంలో కొద్ది ప్రాంతంలో కాశ్మీర్ లోయలో మాత్రమే ప్రవహించి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది మనం అనంతనాగ్ జిల్లాలోని హల్ముల్ అనేటువంటి ప్రాంతంలో ఈ కాశ్మీర్ లోయలో అందమైనటువంటి కాశ్మీర్ లోయలో ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి నీళ్ళని చూస్తూ ఉన్నాం ఎంత స్వచ్ఛతకు చిహ్నం అంటే మనం తీసుకోవచ్చు చేతులకు తీసుకుంటే ఈ నీళ్ళన్నీ కూడా మొత్తం ఈ జీలం నది నీళ్ళన్నీ కూడా ఆకుపచ్చమయమైనటువంటి వర్ణంలో ఉండేటువంటి నీళ్ళు మనం అరుణా నదిని చూసాం వేణీ నదిని చూసాం ఒక్కొక్క వర్ణంలో శోభిల్లుతూ ఉన్నటువంటి నదులు హిమాలయాల నుండి ప్రవహించేటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి నది తీర్థాన్ని విద్యాపీఠం సంగ్రహణం చేసి ఉన్నది మన జనలింగార్చనలో ఈ జీలం నది తీర్థాన్ని కూడా వినియోగించడం జరుగుతుంది ఇది అత్యంత పవిత్రమైనటువంటి నది ఇందులో స్నానం చేయడము దానం చేయడము అదేవిధంగా ప్రధానంగా నీటిని సేవనం చేయడము మంచి ఆరోగ్యానికి పరాకాష్ట అటువంటి మనకందరికీ కూడా ఆ సూర్యభగవానుడు చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించాలని అదేవిధంగా ఈ జలలింగార్చనలో ఎన్ని పవిత్రమైనటువంటి తీర్థాలను ఉపయోగించడం జరుగుతుంది జలలింగం చూస్తే చాలు పుణ్యం కలుగుతుంది పాపము నశిస్తుంది అదేవిధంగా ఈశ్వరత్వం కలుగుతుంది అటువంటి జలలింగార్చనలో పాల్గొని సేవ చేసి తరిద్దాం జై గురుదత్త జై జై గురుదత్త